హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వెంకిపెళ్ళి సుబ్బి సావుకు వచ్చిందన్నట్టు నాగ చైతన్య శోభిత నిశ్చితార్థంకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వాళ్ళ జాతకాలను బట్టబయలు చేసినటువంటి వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నెల 22న ఆయన కమిషన్ ముందు హాజరు కావాలని కూడా చెప్పడం జరిగింది. ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే ఆయన భార్య వీణా శ్రీవాణి గారు ఆమె భర్త ఏదైతే జ్యోతిష్యం చెప్పాడో దానికి సంబంధించినటువంటి అంశాన్ని మీడియాలో ఎందుకంత రచ్చ చేస్తున్నారు అంటూ ఈరోజు జర్నలిస్ట్ని ఉద్దేశించి ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో మరి ఈ అంశాలన్నింటినీ అసలు ఏ కోణంలో చూడొచ్చు, ఆవిడెందుకు వీడియో రిలీజ్ చేశారు, ఆవిడెందుకు అంత ఫైర్ అవుతున్నారు, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. సో మ్యామ్ని అడిగి తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే. అక్కినేనింట ఒక మంచి శుభకార్యం జరిగింది, అది అందరం సంతోషదగ్గ విషయమే. ఆ విషయాన్ని వేణుస్వామి జాతకం ద్వారా బయటకు తీసుకురావటం, దాన్ని ఇంత రచ్చ అవ్వడం, ఇదంతా జరిగింది. వాళ్ళ వ్యక్తిగత విషయాలు కాబట్టి అది బయట పెట్టకూడదు కాబట్టి మహిళా కమిషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది, వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ ప్రాసెస్ అంతా నడుస్తున్న టైంలో ఆయన భార్య అనూహ్యంగా తెర మీదకి వచ్చి ఈరోజు జర్నలిస్టులని ఉద్దేశించి ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. సో మరి ఆవిడ ఇలా మాట్లాడడం అసలు ఎంతవరకు కరెక్ట్ మ్యామ్? అంటే గతంలో చూస్తే నేను ఇప్పుడు ఈ టాపిక్ నాకు సంబంధం లేని విషయం, కానీ అయినా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే గతంలో తెలుగుదేశం పార్టీ గురించి, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి ఆయన జాతకాలు చెప్తున్నానన్నట్టు చెప్తూ అన్నీ నెగిటివ్గా మాట్లాడటం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు గెలవరు, జైలు నుంచి బయట రారు, ఆయన ఆరోగ్యం బాగోదు, ఆరోగ్యం ఆయనకి సహకరించదు అని నానా కూతలు కూశాడు. సో దానికి కూడా నేను గతంలో కూడా కౌంటర్ ఇచ్చాను. ఇప్పుడు నేను దానికోసం గురించి కూడా మాట్లాడటానికి, అంటే ఒక పౌరోహిత్యం చేస్తున్న పురోహితుడు, సో అలా ఈ జ్యోతిష్యం అని ఎవరైనా చెప్పించుకోవటానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ అంటే ఎవరు పర్సనల్ జ్యోతిష్యం ఉంటే వాళ్ళనే కూర్చోపెట్టి చెప్తారు. ఇంకా లేకపోతే అంత దగ్గరగా అనుకుంటే తల్లి తండ్రి అంతవరకే ఉంటారు, అంతకుమించి కూడా ఎవరిని పెట్టరు, ఉంచుకోరు అక్కడ. సో అది ఎందుకంటే వ్యక్తిగత అంశం కాబట్టి. అది కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప ఇంకెవరు ఉండరు. ఇక్కడ ఏంటంటే నీకు ఒక బోర్డు పెట్టుకొని, ఒక తెల్ల బోర్డు పెట్టుకొని 4 అంకెలు వేసుకొని వాళ్ళు ఇది అంటే వాళ్ళు ఇచ్చారా, ఆయన వాళ్ళు ఏ టైంలో పుట్టారు, ఎప్పుడు పుట్టారు ఏంటని నీకు డీటెయిల్స్ పంపించారా, ఇది ఏమైనా ప్రజా సమస్య నువ్వు దీని గురించి మాట్లాడు అని చెప్తున్నారా? లేదు కదా. సో అది వేరే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయిపోయి మాట్లాడటం అనేది ఎంత తప్పు. వీణావాణి గారిని గురించి నేను ఇప్పటి వరకు అనుకున్నది వేరే. గతంలో కూడా నేను ఆవిడకి ఒకటే చెప్పాను, మీ ఆయన అలా మాట్లాడుతున్నప్పుడు మీ మెంటాలిటీ వేరేలాగా అనిపిస్తుంది, సో కొంచెం కంట్రోల్ చేసుకోండి అని కూడా నేను గతంలో కూడా చెప్పున్నాను. కానీ ఆవిడని చూసిన తర్వాత అనిపిస్తుంది, ఈరోజు ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూ చూసిన తర్వాత అనిపిస్తుంది, సో వాళ్ళందరూ కలిసి ఇప్పుడు అలాంటి ఆయన్ని ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఆవిడ భరిస్తుందంటే సేమ్ మెంటాలిటీలు కొంచెం ఒకటేలాగా ఉండాలి. సో సిమిలర్గా ఉన్నదనే మనకి ఈరోజు ఇక్కడ ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రూవ్ అవుతుంది. ఓకే అమ్మా, నువ్వు ప్రపంచాన్నంతా నువ్వు మాట్లాడాలి, అప్పుడు నీ ఇంట్లో నువ్వు శుభ్రం చేసుకో, నీ ఇంట్లో చెత్తను నువ్వు క్లీన్ చేయి, తర్వాత మనం బయట చెత్తను క్లీన్ చేస్తాం కదా. నీ ఇంట్లో చెత్తను అలా పేరబెట్టి నువ్వు బయట వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఇస్తున్నావు అంటే వాళ్ళందరూ మారితే, ప్రపంచం అంతా మారితే నీ మొగుడు మారతాడా? అది కాదు కదా. ఫస్ట్ నీ మొగుడు మార్చు. సో నోటుకొచ్చినట్టు వేరే వాళ్ళ కుటుంబాల్లో వెళ్ళి అలా మాట్లాడటం అనేది ఎంత తప్పు అనేది ఒకసారి ఆలోచించు. ఈరోజు జర్నలిజం ముసుగులో ఇలాంటివి జరుగుతున్నాయి, ఆహా ఊహు అని మాట్లాడుతున్నావు. ఓకే, జర్నలిజం ముసుగులో జరుగుతున్న దాన్ని ఖండించండి, తప్పులేదు. కొన్ని జర్నలిస్టులు అలా ఉన్నప్పుడు ఖండించండి, తప్పులేదు. కానీ నీ మొగుడు చేస్తుంది కరెక్టా? ఎంతమంది మీద మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం అంటే క్షీణించిపోయి ఆయన ఇంటికే పరిమితం అయిపోతాడు అన్నాడు. ఎలా మాట్లాడతాడు? వీళ్ళకంతా ఎవరు ఆ రైట్స్ ఇచ్చారు? నోటుకొచ్చినట్టు మాట్లాడే అవకాశం నీకు ఎవరిచ్చారు? సో నీకు డబ్బులు వస్తున్నాయి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తున్నాడు, అవి వెనకేసుకొని కూడబెట్టుకునే దానికి మటుకు అప్పుడు నీ మొగుడు మాట్లాడినటువన్నీ కరెక్ట్ అని చెప్పినట్టు నువ్వు వీణ ఒకటి పట్టుకొని వాయించుకుంటా కూర్చుంటే సరిపోయింది అనుకున్నావా? ఆ రోజు కంట్రోల్ చేసి ఉండాలిగా. ఈరోజు వెళ్ళి సినిమా వాళ్ళ మీద ఏదో జాలి చూపిస్తా,
సో సినిమా వాళ్ళనే ఎంతమందిని మాట్లాడుతున్నాడు. నువ్వు ఈరోజు సినిమా వాళ్ళ గురించి, ఒక సినిమా హిట్టా ఫ్లాపా గురించి ఒక జర్నలిస్టు డిసైడ్ చేసేస్తున్నాడు అని డిసైడ్ చేస్తే, జర్నలిస్టు డిసైడ్ చేసినంత మాత్రాన్ని ఎవరు నమ్మట్లేదు. హిట్ అని టాక్ వచ్చిందంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నారు, ప్రజలు ఎవరు ఆగరు. కానీ నువ్వు మాట్లాడిన మాటలు ఏంటి? నువ్వు ఈరోజు ఎవరిని గురించి మాట్లాడావు అంటే నీ మొగుడు ఇంకా ఇట్లాగే మాట్లాడుతుంటాడా? నువ్వు వ్యవస్థను మార్చాలనుకున్నప్పుడు ఫస్ట్ నీ ఇంట్లో వ్యవస్థను మార్చు, తర్వాత నువ్వు సమాజానికి వచ్చి మాట్లాడు. నువ్వు ఇష్టం వచ్చినట్టు వాళ్ళది వీళ్ళది అని అనటం కాదు. ఎంతమందిని అన్యాయంగా మాట్లాడాడు. ఏ సెలబ్రిటీస్నైనా సరే, అంటే ఇండస్ట్రీ కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, సో నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. సో ఇవన్నీ ఆవిడకి అర్థం కావట్లేదా? ఆవిడ ఆలోచన విధానం చూస్తుంటే ఆవిడని ఇంకో కోణం చూసాం ఈ రోజున. ఆవిడలో ఉన్నది ఇదివరకు సాఫ్ట్ నేచర్ ఏమో ఉన్న ఒపీనియన్ అందరి ప్రజలకి పోయింది. సో వేణుస్వామికి తగ్గ భార్య అని ప్రూవ్ చేసుకుంది. అంటే గతంలో అందరికీ డౌట్ అనేది ఒకటి ఉండుంటుంది, ఇలాంటి అతనితో ఎలా ఈవిడ ఉంది అనేది. ఓన్లీ మనీ, డబ్బుల కోసం వీళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడతారు, నోటుకొచ్చినట్టు ఎవరినైనా మాట్లాడతారు. ఆవిడకి కావాల్సింది డబ్బే, వీణావాణి గారికి కావాల్సింది మనీ. సో దానికోసం ఆవిడ కూడా ఇన్ని రోజులు ఇలా మాట్లాడుతుంటే ప్రోత్సహించారా? మాకు బాధపడ్డాం ఆ రోజున. మా బాబు గారిని అలా మాట్లాడినప్పుడు మేము బాధపడ్డాం. ఆ రోజు కూడా మాట్లాడాం. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడితే టైం అనేది వస్తుంది, వచ్చినప్పుడు ఇట్లాంటివే జరుగుతాయి. సో వాళ్ళ కేసులంటే లెక్క లేకుండా ఉండొచ్చు ఆవిడ చెప్తున్నట్టు. సో వాటికి భయపడకపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా అయితే పనిచేశాడు కదా నీ మొగుడు. చేసి నువ్వు కారులో వీడియోలు తీసుకొని పెట్టుకోవటం ఇవన్నీ జరిగాయి కదా. అలాంటప్పుడు కరెక్ట్గా పౌరోహిత్యం గురించి, ఆయనకు జ్యోతిష్యం గురించి ఆయనకు బాగా తెలుసు అనే మాట ఎట్లా అనగలుగుతాం? సో ఆయన మొత్తం ఒక పక్కన అమ్ముడు పోతాడు. సో మాట్లాడతాడు. పొలిటికల్ ఆయన ఇచ్చిన అనాలిసిస్ అంతా కూడా పొలిటికల్ గురించి మాట్లాడినవన్నీ కూడా అమ్ముడు పోయి మాట్లాడాడు. వైసీపీకి పనిచేశాడు, వైసీపీ పార్టీకి పనిచేశాడు. ఆయన జ్యోతిష్యుడు అవుతాడా? జ్యోతిష్యుడు ముసుగులో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త. అలాంటి అతన్ని గురించి నువ్వు ఈరోజు వెనకేసుకొని శుద్ధపూస నీతులు చెప్తే ఎవడు నమ్ముతాడమ్మా? ఏమనుకుంటున్నావు? ప్రజలు అంత పిచ్చోళ్ళు అనుకున్నారా? సో మీరు చెప్పే నీతి మాటలు నమ్మటానికి ఇది నీతి మాటలు ఏమైనా అనుకుంటున్నావా నువ్వు చెప్పింది? అదే చెప్తున్నాను కదా, నీలో ఇంకొక యాంగిల్ ఉందనేది నువ్వే బయటపడ్డావు, నువ్వే చెప్పావు. ఒకవేళ ఈ ప్రెస్ మీట్ పెట్టకుండా ఉంటే ఆవిడ గురించి ఇంకా మామూలుగా ఒపీనియన్ వేరుగానే ఉండుండేదేమో. సో కానీ ఈరోజు ఆవిడ అలా చెప్పబట్టి సో ఆవిడ ఒపీనియన్ ఏంటనేది ప్రజలకు అందరికీ కూడా అర్థమైంది. సరే, జర్నలిస్టుల మీద అక్కసు ఉంటే మీ ఆయన్ని కంట్రోల్ చేసి ఉండాలి కదా. ఫస్ట్ నుంచి వాళ్ళ గురించి మాట్లాడు. సమాజంలో జరిగే తప్పు ఒప్పుల గురించి ఖండించే రైటు ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఆ రైట్ అనేది ఉంటుంది. అరే నువ్వు తాళి కట్టించుకున్న నీ భర్త అలాంటి చేసినప్పుడు నువ్వు అది ఖండించకపోగా నువ్వు బయట వాళ్ళందరినీ తిడుతూ మాట్లాడుతుంటే అది ఎంతవరకు కరెక్టు? విష్ణు అన్న అని చెప్పి మాట్లాడుతున్నావు, సినిమాల గురించి మాట్లాడుతున్నావు. అమ్మ అక్కడ సినిమాల గురించి, ఒక సినిమా ఫ్లాప్ అయితే నిజమే, ఒక ప్రొడ్యూసర్ దెబ్బతింటే జీవితకాలం పడుతుంది కోలుకోవటానికి. కానీ ఇక్కడ కుటుంబ వ్యవస్థని నాశనం చేసేస్తున్నావు కదా. వాళ్ళు మానసికంగా, శారీరకంగా కొంతమంది బలహీనులైతే వాళ్ళు సూసైడ్ చేసుకొని కూడా చచ్చిపోతారు కదా. వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు కదా. పొలిటికల్గా కూడా అదే కదా చేశారు. అంటే మీరు పొలిటికల్గా కూర్చొని గెలవడు 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 అని మాట్లాడి ప్రజల మైండ్ నీకు మార్చాలనే ప్రయత్నం చేశాడు కదా నీ మొగుడు. అది తప్పిన తర్వాత 2 నెలలుగా నేను మాట్లాడనని చెప్పినాడు, మళ్ళీ ఎందుకు వచ్చాడు అంటే వ్యవస్థలో ఇట్లాంటి చీడ పురుగులు ఉన్నారు. వేణుస్వామికి తగ్గ భార్యగానే ఆవిడ కూడా ఇన్ని రోజులు ఈ సమాజంలో వేణుస్వామి మాట్లాడిన ప్రతి మాటకి కూడా ఈవిడ ప్రోత్సాహం కూడా ఉంది అనేది ఈరోజు మనకు ఆ ప్రెస్ మీట్ చూస్తే అర్థమవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.